ఏ కంపెనీ సార్? మిరాకోనా? మిలాగ్రో మూవీస్ అనే ఒక ట్విట్టర్ పేజ్ సార్. ఏ కంపెనీ సంబంధించిన మిలాగ్రో అనేది? ఆ ట్విట్టర్ పేజ్ సార్, ట్విట్టర్ పేజ్, ప్రైవేట్ ట్విట్టర్ పేజ్. అది ప్రైవేట్ వాళ్ళదా అది? వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా మూవీ కంటెంట్ వాటిని పోస్ట్ చేస్తా అంటారు. ఇది వాళ్ళ పేజ్. నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తా రాలేదు సార్. మిలాగ్రో మూవీస్ వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తా రాలేదు. ఇది అన్యాయం, ఇది తప్పు అని అనిపించింది కాబట్టి ప్రశ్నించారు. విష్ణు ఇది నిజమేనా అని చెప్పి. దిస్ ట్రూ విష్ణు అంతే కదా సార్, ఉంది అక్కడ ఇంకేం లేదు కదా సార్. అది నా కింద అక్కడ కాపీరైటర్ ఉంది కదా, దానికి ఇంకో స్టోరీ ఉంది, అది నా కంటెంట్ అనమాట. అది నా కంటెంట్, దానికి కాపీరైట్ సేకేసినారు. ఇప్పుడు కింద మంచు విష్ణు గారు ఈ ఇష్యూ సాల్వ్ అయిపోయిన తర్వాత కామ్గా ఉంటే అయిపోయింది. వచ్చి ఆయన ఓన్ ట్విట్టర్ హ్యాండిల్తో ఫాల్స్ నెరేటివ్లు ఇస్తున్నాడు, దీనికి మాకే సంబంధం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎందుకు? ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి. ప్లీజ్ చెక్ ద మెయిల్ ఐడి, డెఫినెట్లీ నాట్ ఫ్రమ్ మీ ఆర్ అవర్ కంపెనీ. చెప్పాడు కదా మంచిగా, నాది నా గురించి కాదు, నా కంపెనీ గురించి కాదని. క్వశ్చన్ నెంబర్ 1, కాపీరైట్ స్ట్రైక్ వేయాలంటే కంటెంట్ రైట్స్ ఉండాలి కదా. ఎవడో సంబంధం లేనివాడు నీ కంటెంట్ పైన స్ట్రైక్ ఎట్టేస్తున్నాడు. అవును, నీ కంటెంట్ ఉంటేనే కదా కంటెంట్ రైట్ వేస్తాడు. నాకు సంబంధం లేదు, ఎవడో వేసాడంటే ఎట్టేస్తాడు, ఎవడో వేయలేడు కదా. సెకండ్ థింగ్, స్ట్రైక్ వేసే ముందు నేను ఓనర్ని, ఇది నా కంపెనీ, ఇది నా ఐడి, ఇది నా కంటెంట్ రైట్స్ అనేసి ఇవ్వాలి కదా సార్. యూట్యూబ్కి ఎవడు పడితే వాడు వేయలేడు కదా. స్ట్రైక్ వేసిన ప్రతి ఒక్కరికి కింద ఉన్న మెయిల్లో ఉండే డిస్క్రిప్షన్ సార్, అది కంపెనీ నేమ్, కంపెనీ ఓనర్ నేమ్, ఫ్యాక్టరీ కంపెనీ నేమ్ ఏముంది చూడండి సార్. 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ, మంచు విష్ణువర్ధన్ బాబు. కంటెంట్ రైట్స్ ఉండాలి కదండి వేయాలంటే. కింద డిస్క్రిప్షన్ ఉండాలి కదా, గవర్నమెంట్ ఐడి ఇవ్వాలి కదా ప్రూఫ్స్గా. అది మాకు సంబంధం లేదన్నాడు. సరే, ఇది కూడా నేను ఫ్యాబ్రికేట్ చేసినాను, వాళ్ళని మోసం చేయడానికి, వాళ్ళని టార్గెట్ చేయడానికి నేను ఏదో చేసినాను అనుకుందాం, హైపోథెటికల్గా అనుకుందాం చేసినాను అనేసి, నేనే ఫ్రెండ్ చేయడానికి. ఇప్పుడు బేసిక్గా ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నప్పుడు సార్ ఒక రికవరీ ఈమెయిల్ ఐడి ఉంటుంది. అవును, ఆ రికవరీ ఈమెయిల్ ఐడిని మనము వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేస్తేనే అది కన్ఫామ్గా మన దాని అవుతుంది. ఈ ఇష్యూస్ అయిన తర్వాత, నా వీడియో వచ్చిన తర్వాత సారు చాలా తెలివిగా ఒక స్మార్ట్ మూవ్ చేసుకుంటా, ఇది దీనికి మాకే సంబంధం లేదు అనుకుంటా ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మాది 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ నుంచి ఇలా అందరికీ స్ట్రైక్లు పడుతున్నాయి అని చెప్తున్నారు, దానికి మాకు సంబంధమే లేదు, మేము ఊరికి వేయలేదు, ఇది మా ఒరిజినల్ మెయిల్ ఐడి, కానీ మీకు వచ్చే మెయిల్ ఐడి ఏదైతే ఉందో స్ట్రైక్లు వేస్తున్నారో అది వేరే మెయిల్ ఐడి. అది వాళ్ళ దగ్గర కంటెంట్ రైట్స్ అనమైన నాకు అర్థం కాలేదు అనేసి వాళ్ళు ఒకటి కంటెంట్ రైట్స్ గురించి మాట్లాడాను. నేను అంటున్నాను ఎలా పోయి నాకు తెలియదు అనేసి ఈ ఫస్ట్ ది ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు సార్. ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు సార్. దాంట్లో పైన info@24framefactory.com అనేది మా మెయిల్ ఐడి, మీకు వచ్చిన మెయిల్ 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ ఆఫీషియల్ silly@gmail.com అని ఉంది. అవును, ఓకే. ఇప్పుడు 24factory.com ఫస్ట్ పేరు. ఇప్పుడు జనాలు చూసే వాళ్ళు గమనే ఉంటారు కదండి, అంత కామ్గా బుండిగా నమ్మేరు కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఏ మెయిల్ ఐడి నుంచి ఈ స్ట్రైక్లు వస్తున్నాయో దానికి ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టారు. రికవరీ ఈమెయిల్ ఐడి, నువ్వు చెప్పిన నీ ఒరిజినల్ ఈమెయిల్ ఐడి ఎందుకు ఉంది? info@24framefactory.com అనేది అది రికవరీ ఈమెయిల్ ఐడికి ఎందుకు ఉంది? రికవరీ ఈమెయిల్ ఐడిగా ఉండాలంటే దానికి వెరిఫై చేసుకోవాలి కదా. అవును, దీన్ని క్వశ్చన్ చేస్తా గ్యాస్ స్టవ్ అనే ఆ ట్విట్టర్ పేజ్ వాళ్ళు క్వశ్చన్ చేశారు. ఆడికి దొరికిపోయింది, ఆడ కామ్ అయిపోయేసి ఈ ఇష్యూ పెద్ద అయిపోతుంది. ఈ ఫాల్స్ నెరేటివ్ వచ్చిన తర్వాత నాకు నా పర్సనల్ హ్యాండిల్లో గ్యాప్ లేకుండా మెసేజ్లు. మంచు విష్ణు గారికి లక్షల ఫాలోవర్స్ ఉంటారు. ఇట్స్ లైక్ వెరీ రెనౌండ్ సెలబ్రిటీ, ఎంతోమంది ఫాలోవర్స్ ఉంటారు. ఆయన తెలుసు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి జనాలకు తెలుసు. ఆయన వచ్చి ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి నేను అబద్ధాల కోరిని ఫాల్స్ నెరేటివ్ ఇస్తానని వెళ్ళిపోయాడు. అబద్ధాలు చెప్పేసి లిటరల్లీ అబద్ధాలు చెప్పి వెళ్ళిపోయాడు. విత్ ప్రూఫ్స్ నేను మాట్లాడుతున్నాను, నేను అలిగేషన్ చేయట్లేదు. నా పర్సనల్ హ్యాండిల్లో మంచు విష్ణు పేరు చెప్పుకొని సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నావా? సిగ్గుందా నీకు అనేసి గ్యాప్ లేకుండా నా పర్సనల్ దాంట్లో. ఇప్పుడు నేను అంతా అయిపోయిన దానికి నిన్ను కాపాడుకుని నన్ను ఎదవని చెప్పి వెళ్ళిపోయావు నిన్ను కాపాడుకోవడానికి. సో నేను కామ్గా ఉండలేను కదా, కామ్గా ఉంటే నేను ఎదవ ఒప్పుకున్నట్టే కదా. సో నేను నా ఆఫీస్ నుంచి, వాళ్ళ ఆఫీస్ నుంచి నాకు వచ్చిన కాల్స్, ఈమెయిల్స్ ఇవన్నీ తీసుకొనేసి రికార్డ్ చేసి వీడియో తీసి పెట్టాను, ఎక్స్పోజ్ చేసి పెట్టాను. ఓకే, ఇది అవన్నీ అబద్ధాలు అయితే ఇవేంటన్నా అనేసి నేను పెట్టాను. ఇంకా అది అవుట్ ఆఫ్ హ్యాండ్ వెళ్ళిపోయింది, అది ఇంకా బలంగా వేరే వెళ్ళిపోయింది. ఇంకా దానికి ఏం చేయాలో తెలియట్లేదు అనేసి ఒక ఫ్రైడే ఈవినింగ్ నైట్, నేను ఎవ్రీడే నైట్ 9 నుంచి 9 to 10 మాక్సిమం 9 to 9:30 అనుకుంటాను, సారీ 9 to 10 అనుకుంటాను, 10:30 అలా అయిపోద్ది. నా సబ్స్క్రైబర్స్ నాకు మాట్లాడడం ఇష్టం సార్. ఐ లైక్ టు బీ వెరీ టచ్ క్లోజ్గా మాట్లాడడం ఇష్టం నాకు. సో నా కింగ్ ఫూ అనే ఇంకో గేమింగ్ ఛానల్లో నేను లైవ్ పెడతాను డైలీ, వాళ్ళతో మాడుకుంటా. సో అలా నేను లైవ్కి నేను 9కి లైవ్ వెళ్తానప్పుడు 7:30, 8 ఆ టైంలో ఇద్దరు పోలీసులు వచ్చారు, నైట్ కానిస్టేబుల్స్ ఇంటికి డైరెక్ట్గా వచ్చేసి బయలుదేరు. ఆడకి లేయాలి, ఎందుకు బయలుదేరాలి, నువ్వెవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొసిల్ డ్రెస్లో ఉన్నాడు సార్, నువ్వెవరు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏమైంది అంటే నేను కానిస్టేబుల్ మాడుతున్నాను, వచ్చాను, మీద కేసు పెట్టారు, బయలుదేరు అని. ఎవరు పెట్టారు నీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకెవరు చెప్తావన్నా నువ్వు. ఓకే, తిరుపతిలో తిరుపతి సార్, తిరుపతిలో పుట్టి పెరిగిన తిరుపతి నేను, అక్కడ నా ఇల్లు కూడా. ఆడే ఉన్నప్పుడు నీ మీద కేసు పెట్టారు, ఎవరు పెట్టారు నీకు చెప్పాల్సిన అవసరం లేదు.
ఇంకొకరికి చెప్తారు. నా మీద కేసు పెట్టినప్పుడు నువ్వు నాకు కాకుండా ఇంకొకరికి చెప్తావు. అంటే అవన్నీ మాడద్దు, స్టేషన్లో మాడుకుందాంబా అట్ట కాదన్నా. నువ్వు నన్ను తీసుకెళ్తాను. నేను ఇప్పుడు దాకా ఏ కేసులు కానీ ఏవి లేదు సార్. మా ఫ్యామిలీ ఇప్పుడు దాకా పోలీస్ స్టేషన్ పోయింది అవసరం రాలేదు, ఇప్పుడు పోయింది లేదు. ఓకే. సో మాకు అవగాహన లేదు. నాకు ఇప్పుడు ఇక్కడ వచ్చి తెలుస్తుంది, ఒక మనిషిని ఇంటికి వచ్చి తీసుకుపోవాలంటే వారెంట్ ఉండాలని, ఇవన్నీ ఉండాలి. సినిమాలో వచ్చినప్పుడు వస్తారు పోలీసులు, వస్తారు పట్టుకొని వెళ్ళిపోతారు. అదే అనుకున్నాను నేను కూడా యాజ్ ఎవ్రీవన్. సో వచ్చినాక బయలుదేరు అంటే వస్తాను సార్, కనీసం చెప్పాలి కదా సార్, నాకు ఏం తప్పు చేసినాను, ఎవరు కేసు పెట్టినారు, ఏమని కేసు పెట్టారు, అది చెప్పాలి కదా నాకు. అంటే లేదు బయలుదేరి స్టేషన్లో మాడదాం అంటే అట్ట కాదన్నా నేను వస్తాను, కానీ చెప్తే వస్తానని చెప్పినాను. నేను నాన్న చెప్పట్లేదు కదా, చెప్పండి వస్తాననేసి. ఇటు గట్టిగా మాట్లాడారు అనుకున్నారేమో వాళ్ళు. లైక్ సరే సీఏ గారు నెంబర్ సార్ ఆయనతో మాడు అన్నారు. మంచి విషయం ఇవ్వండి కదా అని మాడిన తర్వాత స్టేషన్కి రావాల్సి ఉంటుందమ్మా, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయింది పైన అన్నారు. ఏమన్నా రిజిస్టర్ అయింది సార్ రా చెప్తాను రా అన్నారు. కనీసం ఏం సెక్షన్లు పెట్టారు, ఎవరు పెట్టారు అంటే మంచి విష్ణు గారు నువ్వు హెరాస్ చేస్తున్నావంట, అందుకని నీ మీద 2 సెక్షన్లు పెట్టారు అన్నారు. సిఐ గారు రామయ్య అంట ఆయన పేరు. ఏం సెక్షన్ పెట్టారు సార్ అంటే ఈ సెట్ లైక్ 66E అండ్ 66E అండ్ 67 ఐటీ యాక్ట్ ఈ రెండింటి మీద యాక్షన్ పెట్టారు అని. నాకు లా ఏం తెలియదు కాబట్టి అవునా సార్ ఇప్పుడే రావాల్సి ఉంటుంది అంటే రా అన్నాడు. లేదండి రేపు 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 రావచ్చు పొద్దున, నైట్ అయిపోయింది కదా అంటే నాకు ఎట్లా లైవ్ ఉంది జనాలకు చెప్పడం వాళ్ళకి సడన్గా వెళ్ళి దట్స్ నాట్ మోర్ ఇంపార్టెంట్. బట్ నైట్ టైం కదా, ఎందుకు చంద్రగిరి అంటే చాలా దూరం మా ఇంటి దగ్గర నుంచి, ఆల్మోస్ట్ ఒక 10-14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రాత్రిపూట ఆడకి పోవడము మళ్ళీ అక్కడ నుంచి రావడము దేనికి, పొద్దున వస్తాం కదండి అంటే సరేలే పొద్దున రా అన్నాడు. ఈ తర్వాత నేను లైవ్కి వెళ్ళినప్పుడు అప్పుడు జనాలు చెప్తున్నారు, నాకు తెలియదు కదా వెనకాల ఎంత డ్రామా జరుగుతుంది అనేసి. ఏం చెప్పారు జనాలు చెప్పారంటే అన్న కావాలని ప్లాన్ చేసి ఫ్రైడే ఈవినింగ్ నైట్ దగ్గరికి వచ్చారు, నేను తీసుకెళ్ళిపోదాం అనుకున్నారు కదా, తీసుకెళ్ళిపోయిన తర్వాత జైల్లో కూడా కూర్చోబెడేస్తారు. నువ్వు నీ లాయర్ పెట్టుకున్నా బెయిల్ తీసుకోవడానికి సాటర్డే సండే కోర్టు ఉండదు. మండే దాకా జైల్లో వేసి నేను పెట్టాల్సిన టార్చర్ అన్ని పెట్టి భయపెట్టి కాలు పెట్టి సారీ చెప్పడానికి భయపెట్టడానికి మాత్రమే చేశారు ఇది. సో దయచేసి స్టేషన్కి గుడ్డిగా వెళ్ళిపోతాను, వెళ్ళిపోయింటాను పక్క రోజు పోతాను, వెళ్ళిపోయిండేవాడిని, నాకు తెలియదు ఇవేవి. వాళ్ళు చెప్పారు నువ్వు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళు, ఆయన గైడెన్స్ తీసుకొని అప్పుడు పో అని చెప్పి. నాకు లాయర్లు కూడా తెలియదు రా, ఎందుకు ప్లాన్ చేయాలి మనిషిని పట్టుకొని చేయడానికి. నేను ఏమన్నాను ఇప్పుడు అంటే నీకు తెలియదన్నా ఇగో అట్ అయిన తర్వాత మనుషులు అట్టే బిహేవ్ చేస్తారు, నువ్వు ముందు లాయర్ కలుగు అంటే నాకు తెలియదు ఇంకెవరితో మాడాలో అంటే సరే నేనే ఒక నెంబర్ ఇస్తాను. లేదు సబ్స్క్రైబర్స్లో ఒక అబ్బాయి నెంబర్ ఇచ్చాడు, తిరుపతిలో మాకు తెలిసిన అన్నయ్య ఉన్నాడు, ఆయన లా చేస్తున్నాడు, ఆయనతో మాట్లాడని చెప్పి. ఇదే లేదు మా ఫ్రెండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఒకటి చూస్తున్నాడు తిరుపతి నుంచే, ఆడ పక్కన పొద్దున వచ్చాడు. ఆడికొద్దు నాకు తెలిసిన నా పర్సనల్ లాయర్ ఉన్నారు ఒక ఆయన తీసుకెళ్తాను రా, ఆయన తీసుకెళ్తే ఆయన ఎగ్జాక్ట్లీ మీ వాళ్ళు చెప్పింది కరెక్టే, కావాలని ఫ్రైడే ఈవినింగ్ నైట్ వచ్చారు. ఇప్పుడు జరుగుతుంది ఫైట్, ఆల్మోస్ట్ 2-3 నెలలు అయింది అప్పటికే. ఈ 2-3 నెలలు 2-3 months రాని వాళ్ళు, ఈ కేసులు పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారు, అది ఫ్రైడే ఈవినింగ్ ఎందుకు వచ్చారు. సో ఓ పంజి డిఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళిపో, ఆడికెళ్ళి ఆడ నుంచి కాల్ చేయించు, నీకు రెఫరెన్స్గా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి చిల్లర పనులు చేయరు ఇల్లు అని చెప్పి. సరే అని డిఎస్పీ గారు ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ నుంచి కాల్ చేశారు వాళ్ళు. సార్ మీ మనిషిని తెలియదు సార్ నాకు, నేను సరే సార్ నేను 41 నోటీస్ ఇవ్వడానికి పిలిచారు అంతే సార్, 5 నిమిషాలు పంపించేస్తాను సార్ అన్నారు. ఇప్పుడు బాబు ఏం కాదు అని చెప్పారు. సరే ఆడికి వెళ్తే ఆయన ముందు రైటర్ కాస్ట్ ఏంటి మీద అని అడిగాడు. సో చెప్పాను, డీటెయిల్స్ చెప్పాను, రాశాడు. నేను ట్రైబల్ సార్, ఎస్టీ ట్రైబల్స్ మేము. రాయేసి ఆడికి పోయి కూర్చొని లోపల కూర్చుంటారు. పోవడం సీఏ గారు రూమ్లోకి పోయేటప్పుడు ఫోన్ లాక్కునే సార్, సీఏ గారు రూమ్లోకి ఫోన్ అలవలేదు, 2 ఫోన్లు ఇవ్వండి అని చెప్పినారు. సరే ఫోన్లు ఇచ్చేసాం, బయట పెట్టినారు. లోపల పోతే సీఏ గారు కూర్చొనేసి ఎవరు ఏంది ఏమిలా ఈడేనా అంటే ఏం రా అంత బలిసిందా నీకు, ఏం పెద్దోళ్ళతో పెట్టుకుంటావు నువ్వు, ఏం పెట్టుకున్నాను సార్ అంటే నార్మల్ నువ్వు మంచి విషయమే అంటావు నువ్వు. ఏమన్నాను సార్, ఏం చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నువ్వు అడ్డమైన మాటలు మాట్లాడతా వీడియోలు తీసి పెడతావు అంట అన్నాడు. తప్పు బ్లాక్మెయిల్ చేయడం తప్పు, ఇలా కాదండి వేసే పద్ధతి ఒకటి ఉంటుంది, స్ట్రైక్ వేయాలని మీకు అనిపిస్తే హెరాస్మెంట్ అని మీకు అనిపిస్తే హెరాస్మెంట్ అని కంప్లైంట్ ఇవ్వండి, సినిమా పరిచయం ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి మాడిందానికి ఇవన్నీ జరుగుతున్నాయండి అంటే ఏం మారుతున్నావు నువ్వు అంటే మీకు కేసు కూడా తెలియదు, ఏం జరిగిందో తెలియదు, డైరెక్ట్ ఎఫ్ఐఆర్ బుక్ చేసినారు మీరు అంటే అవన్నీ మాడద్దు, ఏం చేస్తా ముందు చెప్పు ఏం జరిగింది చెప్పు అన్నాడు. సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి సేమ్ థింగ్ ఎక్స్ప్లెయిన్ చేసినాక ఆయన కానిస్టేబుల్తో అంటున్నాడు, ఒరే ఈ పెద్దోళ్ళు ఎందుకు రైట్ హ్యాండ్ పనులు చేస్తారు, ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాను ఏం చేయాలి ఇప్పుడు నేను అంటే. సార్ ఇప్పుడు నేను ఆ రోజు నైట్ నేను చెక్ చేశాను సార్, ఆయన సెక్షన్స్ చెప్పాడు కదా, సెక్షన్స్ చూద్దాం అనేది చెక్ చేస్తే 66E అంటే ఒక మనిషి యొక్క ప్రైవేట్ పార్ట్స్ని ఆయన పర్మిషన్ లేకుండా సోషల్ మీడియాలో పబ్లిష్ చేసే పెట్టే సెక్షన్ అంట. మంచి విష్ణు ప్రైవేట్ పార్ట్స్ నేను యాడ్ చూసినాను, నాకేం అవసరం ఆయన ప్రైవేట్ పార్ట్స్తో, నేను ఎందుకు పబ్లిష్ చేస్తా. సరే ఫోన్లే దరిద్రం ఏదో వేసినారు అనేసి నెక్స్ట్ సెక్షన్ చూస్తే నెక్స్ట్ సెక్షన్ ఇంకా పాన్ క్లిప్స్, అబ్సీన్ మెటీరియల్స్, పాన్ క్లిప్స్, ప్రైవేట్ వీడియోస్ నేను పబ్లిష్ చేసే పెట్టే కేసు అంట, పెడితే వచ్చే కేసు అంట 67 ఐటీ యాక్ట్ అంటే. నేను ఎందుకు ప్రైవేట్, నాకు ఎందుకు వస్తాయి ఆయన పాన్ వీడియోలు, అసలు ఇప్పుడు ఆయన పాన్ వీడియోలు ఎప్పుడు చేసిన అది యూట్యూబ్ లింక్ తో ద్వారా మొత్తం వేసారా అది. నేను అదే అడిగా అక్కడ ఇప్పుడు ఈ రెఫరెన్స్ ఎందుకు చెప్పినానంటే మీరు చూడండి దీంట్లో సెక్షన్ ఎఫ్ఐఆర్ ఇది నాది, దాంట్లో నేను సీఏ గారిని అదే అడిగాను, సార్ 2 సెక్షన్లు పెట్టారు మీరు, ఆ 2 సెక్షన్స్లో ఏం ప్రూఫ్ ఇచ్చుంటారు కదా మీకు, ఇప్పుడు పాన్ వీడియోలకు కానీ ఈ ప్రైవేట్ ఫోటోలకు కానీ మీకు ఒక లింక్ ప్రూఫ్ ఇచ్చుంటారు కదా, ఏమి ఇచ్చారు మీకు అంటే చూడు ఎన్ని లింకులు ఉన్నాయి చూడు అన్నాడు.
మరి 6 లింకులు వచ్చాయి మీకు, 4 లింకులు మీ దగ్గర వస్తున్నాయి, చూపిండి ఒకసారి అంటే ఏ వీడియోలు ఇవి, నేను ఆయన చేసే ఈ స్కాములు ఇవన్నీ ఎక్స్పోజ్ చేసినా కదా, ఈ మెయిల్స్, వాయిస్ రికార్డింగ్స్, కాల్ రికార్డింగ్స్ ఆ వీడియోలో ఉన్నాయి. సో నేను చెప్పాను సార్, మీరు ఆ 5 వీడియోలు ఏవైతే మీరు మాట్లాడుతున్నారో ఆ 5 వీడియోల్లో ఏ ఒక్క వీడియో ర్యాండమ్గా ఓపెన్ చేసి మీరు మొత్తం చూసినా మీ మ్యాటర్ అర్థమైపోయింటా సార్. వాళ్ళు ఇచ్చారు, మీరు ఎఫ్ఐఆర్కి బుక్ చేశారు అంటున్నారే, ఇది ఇప్పుడు చెప్పిన ఏదైతే ఉందో 5 వీడియోలో ఉందండి అది అంటే, కొత్త కుమారుడు నువ్వు కూర్చోకుంటే వాళ్ళు వస్తున్నారు అన్నాడు. ఎవరు అంటే కేసు పెట్టే వాళ్ళు వస్తున్నారు, నువ్వు కూర్చో అన్నాడు. ఓకే నేను కూర్చున్నాను. దారిలో వచ్చేటప్పుడు మా ఫ్రెండ్ నాకు 10 సార్లు చెప్పాడు, చూడు నువ్వు ఆన్సరబుల్ టు లా, ఇప్పుడు లా అన్నారు, కేసు ఎఫ్ఐఆర్ బుక్ అయింది అన్నారు కదా, నువ్వు జడ్జి గారికి మాత్రమే ఆన్సరబుల్, నాట్ ఫర్ ద పోలీస్, నాట్ ఫర్ దెమ్. ఎవరైతే కేసు పెట్టినాడు ఆడు తిడతాడు, బూతులు తిడతారు, దే ఆర్ పవర్ఫుల్ పీపుల్, వాళ్ళకి రూల్స్ ఉండవు, వాళ్ళు బూతులు తిడతారు, కొడతారు, బట్ స్టిల్ స్టే కామ్, జడ్జి గారు ముందు మాట్లాడుకుందాం, నీ షార్ట్ టెంపర్లో నీ యాంగర్ చూసి అవన్నీ ఉంటే నువ్వు కంట్రోల్లో పెట్టుకో అని చెప్పినాడు. ఓకే సరే ఓకే అనేసి నేను కామ్గా ఉన్నాను. నాకు లాజికల్ కనిపించింది, జడ్జి గారికి కదా ఆన్సరబుల్, నేను లా అన్నప్పుడు లా రెస్పెక్ట్, ఐ రెస్పెక్ట్ ద జ్యుడిషియరీ సిస్టమ్. సో అందుకు కామ్గా ఉన్నాను. వాళ్ళు 2 గంటలు వెయిట్ చేసిన తర్వాత ఒక పెద్ద పడవలాంటి కార్లో ఇద్దరు వచ్చారు, హేమచంద్ర బాబు అండ్ సమ్ నాయుడు, హేమాద్రి నాయుడు అనుకుంటా, ఇద్దరు లోపల రావడం, వాళ్ళకి మాత్రం అలా ఉంది, ఫోన్ ఎత్తుకుంటే లోపలికి వచ్చారు. కామన్ మ్యాన్కి మాత్రమే రూల్స్ ఉంటాయేమో, ఐ డోంట్ నో. లోపల రావడం, ఇంకా ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ యూజ్ దిస్ లాంగ్వేజ్ ఆన్ కెమెరా. ఇచ్చాడు ఒక ఇది అనుకుంటా, ఇష్టం వచ్చిన అమ్మ అక్క అనుకుంటా, పచ్చిగా లాంగ్వేజ్ తిట్టుకుంటా, సీఏ ఎదురు కూర్చో ఉన్నారు. నేను ఈయన చూస్తున్నాను, ఆయన ఏమో టూత్ పిక్ పెట్టుకుని పళ్ళు తిప్పుకుంటున్నాడు. మరి నీ సీఏ రూమ్, దీనికంటే ఒక డిగ్నిటీ ఉందా, రెస్పెక్ట్ ఉంది, నీవు పొజిషన్లో ఉన్నావు, నీ రూమ్లో ఎట్లాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు, నేనేం తప్పు చేయలేదు, నేనేం మాట్లాడలేదు, గొడవలు పడట్లేదు, కొట్టడానికి పైకి వస్తున్నారు, నువ్వు ఏం మాట్లాడలేదు చూస్తా అంటే నా పక్కన చూడట్లా, పైకి గాలు చూసుకుంటే టూత్ పిక్ ఉన్నాడు. ఇష్టం వచ్చినాడు 10 నిమిషాలు తిట్టినాడు, నేను చూస్తా ఉన్నాను. ఓకే అయిపోయింది సార్ కూర్చోండి అంటే, ఎంతలా కూర్చునేది అనేసి కూర్చొని ఇంకా మార్గా బూతులు వెళ్ళి తిట్టిన తర్వాత మంచి విష్ణుని అంటావు నువ్వు అన్నాడు. ఏమన్నాను సార్ నేను అంటే, ఏం మాట్లాడో తెలియదు నీకు అనేసి నాకు మీకు చెప్పిన ఎగ్జాంపుల్, నువ్వు కుక్క ఎక్క అన్నావు అన్నాడు. ఎందుకన్నాను సార్, ఏమన్నా కానీ కుక్క అంటావు నువ్వు అంటే, కుక్కనే అనలేదండి, యూఆర్ బిహేవింగ్ లైక్ దట్ అన్నాను. ఎందుకంటే యువర్ ఫేస్ ఆఫ్ టాలీవుడ్, మంచి విష్ణు ఇస్ ప్రెసిడెంట్ ఆఫ్ మా అసోసియేషన్ అంటే ఇట్స్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. బాలకృష్ణ గారు కానీ, ప్రభాస్ గారు కానీ, చిరంజీవి గారు కానీ అందరూ దాని కింద వస్తారు, రైట్? నువ్వు వాళ్ళందరికీ యూఆర్ రిప్రజెంటింగ్ టాలీవుడ్ as a ప్రెసిడెంట్ ఆఫ్ దాట్. ఆడున్నప్పుడు అందరినీ కాపాడుతాను ప్రపంచానికి చెప్పి, ఆడవాళ్ళకి రక్షణ కల్పిస్తాను అందుకుంటూ మాట్లాడుకుంటూ, నువ్వు నీ సినిమా ప్రమోట్ చేసుకోవడానికి, నీ పర్సనల్ యూజెస్ కోసం సినిమాని బ్లాక్మెయిల్ చేసుకోవడానికి, సినిమా ప్రమోట్ చేసుకోవడానికి జనాన్ని బ్లాక్మెయిల్ చేస్తానవే. ఇది యూఆర్ అన్ ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ కుక్కర్ తీసుకుపోయి సింహాసనం, బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టినా కూడా అక్కడ పనికిమాలి పనిచేస్తుంది. అది యూఆర్ ఎగ్జాక్ట్లీ బిహేవింగ్ లైక్ దాట్ అని మాట్లాడాను నేను. అని చెప్తే, ఏదైతే నువ్వు మంచి విషయంలో మాట్లాడతావా అంటే, ఏం మాట్లాడకూడదా అంటే, ఆయన అప్పుడు వచ్చిన వెంటనే చెప్పడం మర్చిపోయాడు, వచ్చిన వెంటనే కులం పెడితే తిట్టడం. ఓకే నా కులం వాళ్ళకి తెలిసింది సార్, రైటర్గా నేను చెప్పినాను, నేను స్టేషన్లోకి వచ్చిన రైటర్కి చెప్పినాను నేను. ఈ 2 hours గ్యాప్లో వాళ్ళకి తెలిసిపోయి వాళ్ళు రావడం కులం తక్కువ నా కొడక అద్దె ఇద్ది అనుకుంటా, వాళ్ళ బూట్లు నాకడానికి పనికిరావురా నువ్వెందుకురా నాయుడుతో పెట్టుకుంటావు. ఐ వాస్ ఫీలింగ్ లైక్, ఒరే నీ బ్రెయిన్ ఆడే మిగిలిపోయిందా, ఆడే ఉండిపోయిందా, నువ్వు ఇంకా కులం పెడితే కొడుకు తిడతాను నువ్వు అనుకుని చూస్తానా నేను. ఇప్పుడు నేను ఎఫెక్ట్ అవ్వట్లేదు సార్, కానీ నిజంగా అలా ఉండేవాళ్ళు, బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను ఇట్లా మాడుతున్నారు అంటే, వాళ్ళని ఇంకెట్ట మాడతారు సార్ వీళ్ళు. అవును, ఎంత అది దారుణంగా మాడతారు, కూర్చొని తిట్టుకుంటా, పచ్చిగా తిట్టుకుంటా, చండాలంగా ఎరికలు ఇంత చండాలంగా మాడుకుంటున్నారు. ఇట్స్ నాట్ డిగ్నిటీ టు యూజ్ దట్ లాంగ్వేజ్. అవును, మాడుతున్నాడు. నేను చూసిన తర్వాత నేను ఐ ఆస్క్డ్ వాట్ ఆర్ ద క్వశ్చన్స్ ఐ క్యాన్. మాడిన తర్వాత మూసుకొని వీడియో డిలీట్ చేసి దండం పెట్టి పోతా ఉండు అని. ఓకే నేను చెప్పాను, దండం పెడతాను సార్, డిలీట్ చేస్తాను, దండం కూడా పెడతాను. అట్ ద సేమ్ టైం మీ వారు మీ విష్ణు గారు ఎవరైతే మంచి బాగుంటున్నారో ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి నా మీద ఒక నిందేశారు కదా, నేను ఫ్రాడులెంట్గా ఫాల్స్ రిలేటర్లు ఇస్తున్నాను అనేసి, అది తప్పు అని చెప్పుకోమనండి. ప్లస్ నేను మరీ అంత ఇమేచ్యూర్ మూర్ఖుడిని కాదండి. వచ్చి ఆయనకు ఖాందాను, నా ఇమేజ్, నేను ప్రపంచంలో ఉండే టాప్ 5 హీరోస్ నేను ఒకటి ఇక్కడ ఉంటాయి నాకు అర్థమవుతుంది. కానీ ఆయన వచ్చి నాకు సారీ చెప్తే ఆయన ఇమేజ్ పాడైపోతుంది, ఆయన లైఫ్లో బ్లాక్ మార్క్ బయలుపోతుంది, ఆయన పాయింట్లో ఉండొచ్చు. సో నాకు సారీ చెప్పని అడగను, అంత ఇమేచ్యూర్ కాదు నేను. దానికి కూడా సొల్యూషన్ నేనే ఇస్తాను. నా వెనకాల ఒక టీంకి మేము సినిమా ప్రమోషన్స్కి ఇచ్చాము, అందులో ఒక టీం ఇలాంటి పనులు చేశారు, అది మా దృష్టికి వచ్చింది. సైట్స్ పడ్డ మాట వాస్తవమే, మేము యాక్షన్ తీసుకుంటాము, స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం, వాళ్ళకి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాము, ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటాము. ఎవరికైనా ఇన్కన్వీనియన్స్ ఫేసెస్ ఉంటే ఐఎమ్ రియలీ సారీ, విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అంటే ఆయనకు కూడా హుందాగా ఉంటుంది, ఆయన రెస్పెక్ట్ పెరుగుతుంది. అవును, వీళ్ళందరికీ ఇబ్బంది పడిన వాళ్ళకి వచ్చి మంచి విష్ణు అడ్డం వచ్చి నిలబడి వాళ్ళందరికీ హెల్ప్ చేసినట్టు ఉంటుంది, నా మీద పడ్డా నింద పోతుంది. నేను పబ్లిక్ అపాలజీ చెప్తా, సార్ మీకు తెలియకుండా జరిగిందో నాకు తెలియండి, ఐఎమ్ రియలీ సారీ అండి, నేను వీడియో తీసి పెడతా, అందరూ హ్యాపీగా ఉండొచ్చు కదా అంటే, నీ మొహానికి మంచి విష్ణు ట్వీట్ చేయాలా అంట. నా మొహానికి కదా మంచి విష్ణు ట్వీట్ చేశాడు. అవును, ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి. ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి నా మొహం కనపడలేదు అప్పుడు మీకు అంటే, నువ్వు రూల్స్ అనే మాట్లాడుతున్నావు, యూట్యూబ్ ఛానల్ కదా ఇది మాట్లాడడానికి అని.
యూట్యూబ్ ఛానల్ కాదండి. యూట్యూబ్ ఛానల్ అయితే నేను ఇంకా గట్టిగా మాట్లాడుంటాను, కాబట్టి స్టేషన్ కాబట్టి నాకు రెస్పెక్ట్ ఉంది కాబట్టి నేను మాట్లాడలేదు. ఇప్పుడు చెప్పండి మీరు అంటే, ఇంకా ఆయన మాట్లాడినాడు అవ్వదని చెప్పినాను, అది అవ్వదు అన్నాడు, ఆ ట్వీట్ చేయడం అవ్వదు అన్నాడు, అది అవ్వకపోతే ఇది అవ్వదండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.